ఐ మనోహరుడు అండ్ రోబో 2.0 జస్ట్ కేవలం శంకర్ గారి కోసం ఫస్ట్ షో చూసా. ఈ మూవీకి నెగిటివ్ రివ్యూస్ వస్తున్నా శంకర్ గారి కోసం అవేం పట్టించుకోకుండా థియేటర్ కి వెళ్ళిపోయా. శంకర్ గారు అండ్ ఆయన మూవీస్ అంటే నాకు అంత ఇష్టం. జస్ట్ ఇందాకే చూసొచ్చా గైస్. ఈ సినిమా పెద్దగా బాగోకపోయినా నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే సినిమా లాస్ట్ 2 minutes లో పార్ట్ 3 ఎలా ఉంటుందో ఒక చిన్న గ్లింప్స్ చూపించారు. లైక్ సేనాపతి తాత గారి బ్యాక్ స్టోరీ. ఆ 2 minutes చాలా బాగుంది గైస్. హోల్ మూవీ కంటే ఈ 2 minutes మాత్రం అదిరిపోయింది. అండ్ మెయిన్ గా ఈ మూవీ గురించి మాట్లాడితే ట్రైలర్ లో చూపించినట్లే ఈ కాలం సోషల్ మీడియాలో జరుగుతున్న అవినీతి, లంచం తీసుకుంటున్న గవర్నమెంట్ ఆఫీసర్స్, వాళ్ళని మన తాతగారు ఏం చేశారు, దాని వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేదే ఈ మూవీ స్టోరీ. పాజిటివ్స్ వచ్చేసి కమల్ హాసన్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ లాస్ట్ 15 to 20 minutes బాగుంది. అండ్ పార్ట్ 3 కోసం చూపించిన గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. నెగటివ్స్ వచ్చేసి సీన్ ని చాలా సాగదీశారు గైస్. సెకండ్ హాఫ్ లో అయితే చాలా స్లో అయిపోతుంది. విసుగు వచ్చేస్తుంది. ఒక పాయింట్ లో వచ్చిన సీనే మళ్ళీ వస్తుంది, రిపీటెడ్ అనిపిస్తుంది. కొన్ని చోట్ల డైలాగ్స్ అండ్ సీన్స్ సాగుతూ ఉంటే తాత ప్లీజ్ ఆపవాయిక అనాలనిపిస్తుంది గైస్. లంచం అనే పదం మాటికి వినేసరికి విసుగొచ్చేసింది భయ్య. నిజంగా లంచం తీసుకునే వాళ్ళు కూడా ఆపేస్తారేమో అనిపిస్తుంది. అస్సలు ఎమోషనల్ కనెక్టే లేదు గైస్. ఎంత ఎమోషనల్ సీన్ జరుగుతున్నా మనకి అస్సలు ఎటువంటి ఫీలింగ్ రాదు. నాకైతే ఇంకా గుర్తు ఫస్ట్ పార్ట్ లో మన సేనాపతి తాతగారి కూతురు చనిపోయినప్పుడు మన తాత హాస్పిటల్ కి పోలీస్ స్టేషన్స్ కి తిరిగే సీన్ చూస్తే ఇప్పటికీ ఏడుపుస్తుంది. అంత స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ ఈ మూవీలో మిస్ అయింది గైస్. రియల్లీ డిసప్పాయింటెడ్. ట్రైలర్ చూసినప్పుడే కొంచెం తేడా కొట్టింది. అయినా మన శంకర్ గారి మూవీ కదా, బానే ఉంటుందని ఒక చిన్న హోప్ ఉన్నింది. బట్ ట్రూలీ డిసప్పాయింటెడ్. అండ్ మెయిన్ గా డబ్బింగ్ గైస్. అదేంటో కొన్ని సీన్స్ లో కమల్ హాసన్ గారి ఓన్ వాయిస్ వస్తుంది, కొన్ని సీన్స్ లో ఎవరో డబ్ చేసినట్లు అనిపించింది. మా ఊర్లో థియేటర్ లో సౌండ్ పెద్దగా బాగోదు. మా ఊరి థియేటర్స్ లో సౌండ్ అంతగా బాగోదు కాబట్టి నాకు అలా అనిపించిందేమో అనుకుంటున్నా. చూసిన వాళ్ళు ఉంటే కొంచెం చెప్పండి గైస్. అండ్ కొన్ని గెటప్స్ అయితే చాలా ఆడ్ గా అనిపించాయి. నిజంగా కాస్ట్యూమ్స్, గెటప్స్ అండ్ మేకప్ మీద ఇంకొంచెం దృష్టి పెట్టాల్సింది అనిపించింది. ఫస్ట్ ఒక సాంగ్ లో కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది. మిగతా మూవీ అంతా ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. సిద్ధార్థ్ పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ రకుల్ లిమిటెడ్ సీన్స్ ఉన్న డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అండ్ బీజిఎం అక్కడక్కడ బాగుంది. కొన్ని చోట్ల అయితే చిరాకు తెప్పించింది గైస్. అనిరుద్ నుంచి ఇలాంటి బీజిఎం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా ఎన్నిసార్లు బెస్ట్ బీజిఎంస్ ఇస్తాడు, కొన్నిసార్లు ఇలా అవుతాయి. ఇట్స్ ఓకే. ఓవరాల్ గా అక్కడక్కడ శంకర్ గారి మార్క్ కోసం జస్ట్ 1 time వాచబుల్ గైస్. హోప్ ఇండియన్ 3 దీనికన్నా బాగుంటుంది అనుకుంటున్నా. నా సైడ్ నుంచి అయితే రికమెండెడ్ జస్ట్ 50%. మరీ చంద్రముఖి 2 లా అట్టర్ డిజాస్టర్ అయితే కాదు, ఒకసారి చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.